హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కాండ్రింగ్ల శ్రీను. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ ముందుగా మహాశివరాత్రి శుభాకాంక్షలు అండి. సో చూడండి, మా ఇంటి దగ్గర విగ్రహాలను అయితే తీసుకొచ్చి తయారు చేస్తున్నాము. చెప్పాను కదండి ముందు వీడియోలని, మా ఇంటి దగ్గరికి శివయ్య అయితే వచ్చేసాడని. సో చూడండి, పార్వతీదేవి పరమేశ్వరుడు చూడండి ఎంత అందంగా అలంకరించారో. శివయ్యని అయితే అలంకరించి తీసుకొని వెళ్ళి స్థానంలో అయితే పెడుతున్నారు. పూజా సామాన్లు అవి పెట్టి అక్కడైతే డెకరేషన్ చేసిన దగ్గర అయితే శివయ్యని అయితే ముందుగా అలంకరించి తీసుకెళ్ళి అక్కడైతే పెట్టారండి. అతను ఎవరో కాదు, మా హస్బెండేనండి. సో ఫస్ట్ అయితే శివయ్య అయితే స్థానానికి వచ్చేసారు. సో పార్వతీదేవి తల్లిని కూడా చాలా ఎంత బాగుందో చూడండి, చాలా ముద్దు వస్తుంది కదండి ఈ తల్లి. సో చూడండి, ఆ తల్లిని కూడా శివయ్య పక్కనైతే తీసుకొచ్చి పెట్టేశారు. చాలా నిండుగా అయితే ఉన్నదండి, చాలా బాగా అయితే రెడీ చేశారు, అమ్మవారిని ముస్తాబు చేశారు. సో చూడండి మీరే ఒక్కసారి ఎంత అందంగా ఉన్నారో శివపార్వతులు, చాలా బాగున్నారు కదండి. 6 years నుండి ఇలాగే కంటిన్యూ చేస్తున్నారండి. ఇక్కడైతే మా వీధిలో గవర్లంకపల్లి గ్రామంలో శివరాత్రి సెలబ్రేషన్స్ ఇలా చేస్తారండి ప్రతి ఇయర్ కూడా. మేము 6 years నుండి ఇదే కంటిన్యూ చేస్తున్నాం. ఇక్కడేనండి గుడికి వెళ్తాను అన్నాను కదా, ఇక్కడే పూజది కూడా చేసుకున్నాను నేను. సో వీళ్ళందరూ మా వీధిలో నుండి కమిటీ మెంబర్స్, లేడీస్ అందరూ కూడా మా టీం వర్క్ అండి. మొత్తం టీం మొత్తం ఈ ప్రోగ్రామ్కి అయితే కండక్ట్ చేస్తామండి. మొత్తం అందరం కలిసి చేస్తాము. సో మేమైతే ఎక్కడికి వెళ్తున్నాం అనుకున్నారా, ఈరోజు అయితే సరస్పల్లిలో అన్న సంతర్పణ అయితే పెట్టారండి. సో అక్కడికైతే దేవుడి ప్రసాదం భోజనానికి అయితే వెళ్ళిపోతున్నాము. సో భోజనానికి అయితే వచ్చేసాము ఇక్కడ. సో చూడండి, రకరకాల వెరైటీస్తో భోజనం అయితే ఇక్కడైతే పెడుతున్నారు. పులిహారది కూడా పెట్టారు. సో భోజనం అయితే తీసుకొని మేమైతే తినేసి కంప్లీట్ అయితే చేసుకుని బయటకు వచ్చాయండి. ఇక్కడ 3000 కిల్లీలు అయితే ఫ్రీగా డొనేట్ చేశారండి దేవుడికని. శివరాత్రి రోజు ఈ 3000 రూపాయలకి 3000 కిల్లీలు ఫ్రీగా అయితే ఇస్తున్నారు. సో చాలా బాగున్నాయి కూడా అండి. స్వీట్ కిల్లీ అంటారు కదండి, ఇవి దేవుడికి చాలా డొనేషన్స్ అయితే వస్తాయి. ఇది ఎక్కడ అనుకుంటున్నారా, సరస్పల్లిలోని వీరభద్ర స్వామి గుడి దగ్గర అండి. సో మేమైతే భోజనం అయితే చేసి ఇంటికి దగ్గరికి వచ్చాము. సో ఇక్కడ మరణమాంబ అమ్మవారి నూతన ఆలయం ప్రారంభోత్సవం చేశారండి. సో దానికైతే ఏదైనా డొనేషన్ ఎత్తడిది చెంబు అయితే అడిగారండి. సో మా హస్బెండ్ ఎత్తడి చెంబు అయితే డొనేషన్ ఇచ్చారు. సో చూడండి, స్టేజ్ అయితే ఇలా అలంకరించారు. మొత్తం ఇవన్నీ ఏంటి అనుకుంటున్నారా, ఇలా ఎలగట్టినవి గిఫ్ట్లు అవినండి. పిల్లలకి లక్కీ డ్రా ద్వారా పిల్లలకి పెద్దలకి అందరికీ కూడా ఈ గిఫ్ట్లు అయితే ఇవ్వడం జరుగుతుంది. ప్రతి ఇయర్ కూడా ఇలాగే ఇస్తారండి. సో ఇంకా బాగా కూడా చేస్తారు. ఈ సంవత్సరం కూడా ఇంకా బాగా అయితే అన్నీ కుదిరాయి. మా పాప చూడండి, వాళ్ళ మామయ్య ఎలా డాన్స్ చేస్తున్నారు. సో ఇక్కడైతే వచ్చిన వాళ్ళందరూ కూర్చోడానికి చైర్స్ అవి కూడా పెట్టామండి. దేనికి కూడా లోటు లేకుండా చూస్తాం. ఇదైతే కైలాస భూమి. ఇక్కడైతే ప్రతి ఇయర్ కూడా శివుడికి దీపాలు అయితే వెలిగిస్తామండి. చాలా దీపాలతో ఓంకారం, డమరకము అన్నీ కూడా అయితే డెకరేషన్ చేస్తారండి. ఇక్కడ స్వస్తిక్ అన్నీ కూడా చేసి దీంట్లోనైతే దీపాలలో ఆయిల్ అయితే వేసి దీపాలు అయితే వెలిగిస్తారు. మహాశివుడికి ఇది చాలా ఇష్టమైన రోజని ఇక్కడైతే కోటి దీపోత్సవాలు కూడా చేస్తారండి. సో ఇక్కడైతే అందరూ ఊర్లో వాళ్ళందరూ కూడా నడిచి వచ్చి ఇక్కడైతే పూజ అయితే చేస్తారు ప్రతి ఇయర్ కూడా. సో చూడండి, కైలాస భూమిలో శివయ్య ఎంత బాగున్నాడో. సో హారతి కూడా ఇస్తున్నారు. సో మీరే చూడండి, దీపాలు అవి కూడా శివలింగాకారము, డమరకము అన్నీ కూడా నీట్గా అయితే దీపాలతో అయితే చిత్రీకరించారు. సో ఇక్కడైతే శివాలయం అండి. నేనైతే శివాలయానికి వచ్చి దండం పెట్టుకున్నాను. ఇక్కడైతే శివాలయంలో కూడా పూజది కూడా చాలా బాగా చేసి ఇక్కడైతే ఒత్తులతోని కూడా దీపాలు అవి పెట్టారు. సో ఇక్కడైతే కోలాటం ప్రసాదం కూడా డొనేట్ చేస్తున్నారు. ఇక్కడ చిన్న చిన్న పిల్లలకి ఆటలు గేమ్స్ అవి ఆడించి గిఫ్ట్స్ కూడా ఈ శివాలయం దగ్గర పెట్టారండి మాలాగే. సో ఈ బాబు చూడండి ఎంత యాక్టివ్గా డ్యాన్స్ చేస్తున్నారో, చాలా బాగా చేస్తున్నాడండి. చాలా ఎన్ని ఇయర్స్ అనుకుంటున్నారా, 4 years అండి. చాలా యాక్టివ్గా అయితే అలా గెంతుతూనే ఉన్నాడు. సో చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు చాలా ఎంకరేజ్మెంట్తో చేస్తారండి. సో దేవుడికి అయితే నైవేద్యం అయితే రెడీ చేస్తున్నారు. సో ఇది ఏంటి అనుకుంటున్నారా, రవ్వ కేసరి అండి. సో ఇక్కడైతే బిస్కెట్స్ గేమ్స్ అయితే ఆడిస్తున్నారు. సో చూడండి, చేతితో పట్టుకోకూడదంట. చేతితో పట్టుకోకుండా కింద పడకుండా ఫేస్ మీద పెట్టుకొని
ఆ బిస్కెట్ని అయితే తినాలంటే అండి ఈ పిల్లలు చాలా కష్టపడుతున్నారు. సో వాళ్ళకి తగ్గ ప్రతిఫలం దొరుకుతుందని అనుకుందాం మనం. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకైతే కామెంట్ చేయండి. సో ఇక్కడైతే పెద్దవాళ్ళ చేత కూడా గేమ్స్ అయితే ఆడిస్తున్నారండి. సో చూడండి ఎలా కామెడీగా గొడవలు ఆడుకున్నారో చూడండి. చాలా కామెడీగా అయితే ఉంటుంది. నేనైతే ప్రతి ఇయర్ కూడా ఈ ప్రోగ్రామ్ని చాలా ఎంజాయ్ చేస్తాను. సో చూడండి ఎంత కామెడీ చేస్తున్నారు. లేడీస్ కూడా నాగిన్ డ్యాన్స్ అయితే చేస్తున్నారు. చాలా బాగా అయితే చేస్తున్నారండి. చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు చాలా బాగా అయితే ఎంజాయ్ చేస్తారు. ఈ ప్రోగ్రాం కండక్ట్ చేసినందుకు కారణం ఇదేనండి. మహాశివరాత్రి రోజు మా అందరినీ మెలకువగా మార్నింగ్ వరకు ఉంచడానికి ఈ ప్రోగ్రామ్ని అయితే పెట్టి ఆటల పాటలతోని మెప్పించి వీళ్ళకి కావాల్సిన గిఫ్ట్లు లక్కీ డ్రా ద్వారా తీసుకొని ఇస్తారండి. సో చూడండి నాగిన్లు ఎలా పాములు చూడండి ఎలా బుసలు కొడుతున్నాయో. సో చాలా బాగా అయితే ఈ నాగిని డ్యాన్స్లు చేస్తారు. సో ఇదైతే అప్పడాలండి. అప్పడాలు కూడా ఫేస్ని చేత్తో పట్టుకోకుండా ఫేస్ మీద పెట్టుకొని తినడమేనండి. చాలామంది అయితే ట్రై చేశారు కానీ ఎవరో ఒకరికే మాత్రం సక్సెస్ అయ్యింది. ఈ బాబు కూడా మిమిక్రీ చేస్తున్నారు చూడండి కూర్చొని. సో ఇదైతే ఇక్కడైతే మా ఇంటి పక్క వాళ్ళండి. వీళ్ళు కూడా చాలా బాగా అయితే డ్యాన్స్ పర్ఫార్మెన్స్ చేస్తారు. ఈ అమ్మాయి అయితే డ్యాన్స్ నేర్చుకొని మరి పార్టిసిపేట్ చేసింది ఫ్రెండ్స్. చాలా బాగా అయితే చేసింది. ప్రతి ఇయర్ కూడా ఈ అమ్మాయి ఎక్కువగా డ్యాన్స్ అయితే చేస్తుందండి. చాలా బాగా అయితే చేశారు. చాలా యాక్టివ్గా ఉంటారు కూడా. సో అందరూ కూడా ఈ డ్యాన్స్ పార్టిసిపేట్ చూడడానికైతే ఇక్కడికైతే వస్తూ ఉంటారండి. సో నేను మా హస్బెండ్ కూడా డ్యాన్స్ అయితే చేసాము. ఇంతకీ ఏం సాంగ్ ఉంది, జారిందమ్మ జారిందమ్మ జారుపైట అనే సాంగ్ అయితే ఇద్దరం కలిపి డ్యాన్స్ అయితే చేసామండి. ముందుగా కమిటీ మెంబర్సే కదండి, దేంట్లో అయినా ముందుంటే మిగతా వాళ్ళు కూడా ఏదైనా ఇంట్రెస్ట్ చూపించడానికి ముందుగా వస్తారు. సో అందుకైతే ముందుగా అయితే మేమే పార్టిసిపేట్ చేసాము. సో చూడండి మా డ్యాన్స్ అయితే ఎలా ఉందో మాకైతే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ప్రతి ఇయర్ కూడా ఇలాగే చేస్తామండి. చాలా బాగా అయితే ఎంజాయ్ చేస్తాం అందరం, పిల్లలతో పాటు పెద్దవాళ్ళు కూడా ముసలి వాళ్ళు కూడా బాగా అయితే ఎంజాయ్ చేస్తారు. సో నాకైతే చాలా బాగా నచ్చుతుందండి. నేను కూడా చాలా హ్యాపీగా అయితే నేనైతే ఇక్కడైతే ఎంజాయ్ చేస్తాను. తెల్లవారులు కూడా జాగారం అయితే ఉంటామండి. ప్రతి ఇయర్ కూడా తెల్లవారు వరకు ఉంటాము. సో పిల్లలు కూడా చూడండి వీరు ఎక్కడెక్కడ నుండో వస్తారు. ఈ పిల్లలు చాలా దూరం నుండి అయితే వచ్చి ఇక్కడైతే అందరూ కూడా చాలా డ్యాన్సులకి పాటలకి అన్నిటికీ కూడా పార్టిసిపేట్ చేస్తారండి. చూడండి ఎంత జనం వచ్చారో. ఇంకా ఆ పక్కన ఎదురుగా కూడా చాలా దూరంలో అయితే ఉన్నారు. చాలా జనం అయితే వచ్చారండి ఈ ప్రోగ్రాం చూడడానికి. ఎక్కడెక్కడ నుండో దూరభార ఊర్ల నుండి కూడా ఈ ప్రోగ్రాంని అయితే ఎంజాయ్ చేయడానికి చాలామంది అయితే వస్తారు. సో చూడండి ఇవన్నీ గిఫ్ట్స్ అండి, శారీస్. ఇంకా వాళ్ళకి అది ఏం పలికితే ఆ గిఫ్ట్ అయితే వాళ్ళకి ఇచ్చేస్తారు. సో ఈ పిల్లలు కూడా అండి చాలా బాగా అయితే వేశారు. సో చాలా ప్రోగ్రామ్స్ అయితే ఉన్నాయి. వీడియో మొత్తం స్కిప్ చేయకుండా అయితే చూడండి. ఇక్కడ చూడండి గేమ్ ఏంటి అనుకుంటున్నారా? తలకైతే క్లిప్ పెట్టారండి. క్లిప్ పెట్టి అదంటే చేత్తో తీయకుండా మొత్తం అదే పడేలాగా అయితే చేయాలంటండి. ఈ గేమ్ అయితే చాలా బాగుంది అండి. చాలా జనం అయితే చాలా నవ్వలేక చచ్చిపోయాము. సో చూడండి ఇది కూడా వాటర్ బాటిల్ చేతితో పట్టుకోకుండా నోట్తో మాత్రమే తాగాలి. నేను ట్రై చేశానండి కానీ నా వల్ల కాలేదు. సో ఇలా ఈ ప్రోగ్రాం తరపునైనా అందరూ కూడా వాటర్ అయితే ఎక్కువ తాగారండి. సో దీనికైతే డ్యాన్స్ వేస్తుందండి. మంచుకే చిందేస్తే మందేరా మందేసి చిందేరనే సాంగ్కి అయితే డ్యాన్స్ వేస్తుందండి. ఈ అక్క చాలా యాక్టివ్గా ఉంటారు. ప్రతి ఇయర్ కూడా ఈ ప్రోగ్రాంలోని పార్టిసిపేట్ చేస్తారు. చాలా బాగా అయితే చేశారు ఈ అక్క. సో ఈమెకైతే శారీ అయితే గిఫ్ట్గా పలికిందండి. సో ఆ గిఫ్ట్ అయితే కూడా ఆవిడకైతే ఇచ్చారండి. ఇచ్చి ఇక్కడైతే పడి పూజ అయితే చేస్తారండి. ప్రతి ఇయర్ కూడా శివయ్యనైతే ఐస్తో తయారు చేస్తారు. ఐస్తో తయారు చేయడం బిల్వపత్రంతో అలంకరించి పడి పూజ అయితే ఇక్కడ చేస్తారండి. ప్రతి ఇయర్ కూడా అందరికీ చేతిలో ప్రమికలు ఇచ్చి వాళ్ళ చేత కూడా దీపాలు అయితే వెలిగిస్తారు. వెలిగించి దేవుడికైతే కుంభహారతి అయితే ఇస్తామండి. చూడండి ఎంత జనము ఎలా పట్టుకున్నారో చేతులతోని. చూడడానికి 2 కళ్ళు సరిపోవండి, అంత బాగా అయితే చేస్తారు. సో పడి పూజ మీరే చూడండి. ఇదైతే పడి పూజ అంటారు కదా, అదండి శివయ్యకి కర్పూరంతో పడి పూజ అయితే చేస్తాము ప్రతి ఇయర్ కూడా. చాలా బాగా అయితే చేస్తారండి.
నాకైతే చాలా బాగా నచ్చుతుంది. ఎక్కడెక్కడ వాళ్ళు ఈ పడి పూజ కూడా చూడడానికి వచ్చేస్తారు. ఈ పిల్లలు ఎవరు అనుకుంటున్నారా, క్లాసికల్ డ్యాన్స్ మా అమ్మాయి అండి. మా అమ్మాయి నేర్చుకుంటున్న దగ్గర మేడం అండి ఈవిడ. వాళ్ళైతే మా ప్రోగ్రామ్కి అయితే వచ్చి డ్యాన్స్ అయితే పార్టిసిపేట్ చేశారు. చాలా బాగా అయితే చేశారండి. సో ఆవిడకి సన్మానం కూడా చేశారు. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మళ్ళీ సరికొత్త వీడియోతో ముందుకు